మరి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద్ గారు ఎమ్మెల్యేలు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. దాంట్లో ఒక విషయం ఈ మెట్రో గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు షామీర్పేట వారికి జేబీఎస్ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వారికి, అదేవిధంగా మరి భవన్పల్లి నుండి మెడ్చల్ వరకు ఈ రెండు కూడా మెట్రోస్ను మీరు ఆలోచన చేయాలని చెప్పి ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో సిఎండి గారిని ఆదేశించినట్టు ఇలా పత్రికలో చూసినాం. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉన్నది. కానీ దీంట్లో ఒక ఇంట్రకసీ ఉన్నది. మీరు మెట్రో షామీర్పేట వరకు అంటే కేవలం మెట్రోనే వేస్తే మాత్రము ఉత్తర తెలంగాణ జిల్లాలకు చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, మేడ్చల్ జిల్లా 6 జిల్లాలకి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు. కరీంనగర్ నుండి మేము నిత్యం ప్రయాణం చేస్తాము. 1:30 1:40 నిమిషాల లోపల షామీర్పేట వరకు వస్తాం. షామీర్పేట వచ్చిన తర్వాత సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ రావాలంటే గంటన్నర పడతారు. కాబట్టి మీరు మెట్రో ఒకటే వేస్తే సరిపోదు. డబుల్ డెక్కర్ అంటే కింద రోడ్ కమ్ మెట్రో, కింద కార్లు బస్సులు రోడ్డు ప్రయాణానికి రోడ్డు, దానిపైన మెట్రో. దాన్ని ఏమంటారు? డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్. ఇది నాగపూర్లో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మరి రవాణా శాఖ మంత్రి గారి కాన్స్టిట్యూన్స్ లోపట బ్రహ్మాండంగా వేసుకున్నారు వారు నాగపూర్లో. మరి సక్సెస్ అయింది, సక్సెస్ స్టోరీ అది. అదే పిల్లరు పివి నరసింహారావు ఫ్లైఓవర్ లాగా ఉంటుంది. అదే పిల్లర్ మీద లేసిన తర్వాత మళ్ళా మెట్రో పోతుంది మీదకెళ్ళి. ఇలాంటిది జేబీఎస్ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం. దీనిపైన ఇక్కడే ప్రెస్ మీటింగ్ నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నాడు మరి ఏ రోజు అంటే 23 జూన్ 23 జూన్ 23 నాడు మేము యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం. కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కలిసినాం. అప్పుడు కలిసి వారితో సమ్మతి తీసుకున్నాం. ఈ డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఆ రోజు కార్యరూపం దాల్చినాం. దాని తర్వాత ఈ మెట్రో కమ్ రోడ్ గురించి వెళ్ళి అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ వారు హెచ్ఎండిఏ అధికారులను పిలిపించి ఈ ఎన్విఎస్ రెడ్డి గారు అప్పుడు కూడా వారే ఉండే సిఎండి మెట్రోకి వారిని పిలిపించి దీని గురించి వెళ్ళి ఈ విధంగా డిజైన్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేశాం. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, మేము ఓటమి పాలైనాం. కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళలేదు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని మరి ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను వారిని కోరుతున్నాను. మీరు కేవలం మెట్రో వేస్తే మాత్రం చాలా నష్టపోతాయి ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలు. మెట్రో కమ్ రోడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దాని పేరు. అది బ్రహ్మాండంగా మరి నాగ్పూర్లో సక్సెస్ అయింది. ఆ విధంగా ఆలోచన చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వాన కేటీ రామారావు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, ఎన్విఎస్ రెడ్డి గారు ఆ రోజు మెట్రో సిఎండిగా, హెచ్ఎండిఏ మరి ఆ రోజు అధికారులతో కూర్చొని కూడా ఒక ఆలోచన చేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా దీన్ని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా షామీర్పేటది నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. సరే, మరి ఇప్పుడు మెడ్చల్ అయితేనో ఆల్రెడీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, 30-40% అయిపోయింది, పిల్లర్స్ లేసినాయి. కాబట్టి అక్కడ చేయొచ్చా చేయరాదో నాకు తెలియదు. కాకపోతే అక్కడ మెట్రో ఒక లైను, ఈ ఫ్లైఓవర్ ఒక లైను బహుశా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము మీరు కంపల్సరిగా ఈ విధంగా చేయాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పత్రికల వారి ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంపీ ఈటల రాజేందర్ గారి అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పిండు. కాబట్టి మేము మా పార్టీ తరఫున మా అభిప్రాయం ఏంటంటే మరి ఉత్తర తెలంగాణ జిల్లాలని ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఒక కేటీ రామారావు గారు ఒక రాష్ట్ర మంత్రిగా మా అభిప్రాయం ఏంటంటే జేబీఎస్ బస్ స్టాండ్ నుండి మన షామీర్పేట వరకు
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, కింద రోడ్డు పైన రైలు. జై తెలంగాణ.